హాయ్ నమస్కారం అండి అందరికీ. మా సాయిబాబన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు పులివెందుల ముదిగుబ్బ ఈ రోడ్డు విస్తీర్ణ గురించి చెప్పాలనుకుని ఈ వీడియో తీయడం జరిగిందండి. ఎందుకంటే ఇది ముఖ్యంగా మా పులివెందులకు ముదిగుబ్బ నుంచి ఎక్కువ రవాణా సౌకర్యం ఉంటుంది. స్కూలు పిల్లలైతేనేమి, వ్యవసాయదారులైతేనేమి వాణిజ్యపరంగా ఈ పులివెందులకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ రోడ్డు ద్వారా. ముఖ్యంగా ఇది మున్సిపల్ ఆఫీసుకు సమీపాన కాస్తంత దూరంలో రాణితోపుకు ఎదురుగా ఉన్న ఈ రహదారి చాలా ఇరుకుగా ఉండి వస్తున్న పోతున్న వాహనాల ద్వారా చాలా ప్రమాదకంగా మారిందండి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్డు పక్కన ఉన్న బురద గుంతల్లోకి ఏదైనా బండి దిగి పొరపాటున అయితే స్కిడ్ అయ్యి కింద పడుతున్న సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికార ప్రజాప్రతినిధులు ఈ రోడ్డు విస్తీర్ణం గురించి ఆలోచిస్తే కనుక చాలా బాగుంటుందండి. ఎందుకంటే నిన్నగాక మొన్న మనకు ఒక రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోవడం జరిగింది. అలాంటి ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఈ కరెంటు పోల్లు ఉన్నాయి కదండి, ఈ కరెంటు పోల్లకు ఆనుకొని పక్కన ఆ మట్టి తీసి ఆ పోల్ల వరకన్నా కనుక రహదారి వేస్తే ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇదేదో అక్కడ అటుపక్క 2 వే లైన్ ఉందండి, ఇటుపక్క సింగిల్ వే. అంటే ఈ సింగిల్ వే కూడా సుమారుగా బురద మట్టితో రోడ్డు అంతా కప్పబడిపోయినందువలన ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా మారి ప్రయాణికులకు చాలా అసౌకర్యంగాను చాలా సమస్యగా ఉందండి ఈ రహదారి. కాబట్టి ప్రజాప్రతినిధులు మంచి మనసుతో ఆలోచించి ఈ రహదారిని కొద్దిగా వెడల్పు చేస్తే గనక చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రూటు గుండా స్కూలు బస్సులు అయితేనేమి, లారీలు, ట్రాక్టర్లు, కార్లు, వెహికల్స్ అన్నీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా దయ ఉంచి అన్యతా భావించకుండా ఈ రహదారిని విస్తీర్ణం చేసి దీనికి మరింత రోడ్డు బాగా అవకాశం కల్పిస్తారని మరీ కోరుతూ ఈ వీడియోని తీయడం జరిగింది. ఎవరు కానీ అన్యతా భావించకుండా ఈ రహదారిని వెంటనే విస్తీర్ణ వెడల్పు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాయిభావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీనికి తక్షణమే చర్యలు తీసుకొని ఈ రహదారిని వెడల్పు చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా, ప్రమాదాలు జరగకుండా వెంటనే దీన్ని పునరుద్ధరిస్తారని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానండి. కాబట్టి దయించి వెంటనే స్పందించవలసిందిగా కోరుచున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ వచ్చే లారీ పొరపాటున రోడ్డు తక్కువ దిగితే ఆ లారీ పరిస్థితి ఏమి? కాబట్టి ఈ రోడ్డు చాలా ఇరుకు అయిపోయినందువలన ఇలాంటి వాహనాలు చాలా ఇబ్బంది పడుతూ ప్రయాణం సాగిస్తున్నాయి. ముదిగుబ్బ పులివెందుల ఈ రోడ్డు మనకు ఇక్కడ రాణితోపు సమీపాన మనం గమనించినట్లయితే ఈ వైపు రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. అంటే ఎదురుగా వాహనాలు ఎదురైనప్పుడు కానీ లేదంటే కనుక ఇట్లా పక్కకు వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డును వీలైనంత త్వరలో ఇది విస్తీర్ణం చేసిన ఎడల ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చేసినట్టుగా ఉంటుంది. కానీ దయచేసి సంబంధిత అధికారులు కావచ్చు, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టవలసిందిగా 2 రోజుల క్రితం మనము పరిశీలించినట్లయితే హైదరాబాద్ వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, తద్వారా దాదాపుగా 19 మంది ప్రయాణికులు సజీవంగా చనిపోవడం కూడా జరిగింది. ఇటువంటి కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మనము ఈ రోడ్ల విస్తీర్ణం చేపట్టి ఈ త్వరితగతిన ఈ సమస్యను పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, స్కూల్ బస్సు దాంట్లో ఇప్పుడు స్కూల్ పిల్లలను వదిలి రిటర్న్ వస్తుంది. పొరపాటున ఆ స్కూల్ పిల్లలు దాంట్లో కనుక ఉంటే కనుక ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే వెంటనే స్పందించండి అధికార ప్రజాప్రతినిధులారా. చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు పక్కన ఈ వర్షపు నీళ్ళ ద్వారా బురదంతా పేరుకొని ఏదైనా వెహికల్ కొంచెం ఎదురుగా ఆటో వస్తుంది. ఆటో మేము ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోవాలన్నా కూడా
ఈ నీళ్ళల్లో ఏం జరుగుతుందనేది భయం ఉంటుంది. ఏమాత్రం స్కిడ్ అయినా బురదలోంచి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా నీళ్ళు నిలబడకుండా ఈ రోడ్డు పక్కనే గాడి తీసి కొద్దిగా ఆ పోళ్ళ వరకన్నా వేసినా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా పోను దావా ఇరుకుగా అంటే సన్నగా అయిపోతూ వస్తుంది. ఏదైనా వెహికల్ వచ్చినా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఇక్కడ నుంచి రోడ్డు చాలా సన్నగా అయిపోతూ ఉంటే ఇరకటంగా ఉంటుంది. అక్కడ నుంచి ఏదన్నా పొరపాటున కానీ పెద్ద వెహికల్స్ అంటే ఈ బస్సులు కానీ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ వస్తే కనుక ఖచ్చితంగా రైట్ సైడ్ ఉన్న గుడ్డమట్టికి దిగి తీరాల్సిందే. నిత్యము ఈ రోడ్డు గుండా ఎన్నో వాహనాలు అయితే నేను సాయంత్రం పూట వాకింగ్ చేస్తున్న వారికైనా ఇబ్బందికరమైన చూడండి. సైడు అంతా ఈ గుడ్డమట్టి ద్వారా బండ్లు అక్కడి నుంచి ఏ వెహికల్ వచ్చినా కూడా ఈ బురదలో వర్షంలో బండెప్పుడు ఈ బురదలోకి దిగితే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ చాలా బండ్లు చూడండి పక్కకి దిగి బురదలో కూడుకోవడం చాలా ఇబ్బంది. ఎదురుగా వస్తున్న కారు ఆ పక్కన బైకు ఏమాత్రం సైడ్ దిగితే ఆ బురదలోకి స్కిడ్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఈ రింగ్ రోడ్డు వరకు కొద్దిగా ఈ పక్కన కనపడుతున్న జాగాలోనే కొద్దిగా రోడ్డు వెడల్పు చేస్తే కనుక చాలా బాగుంటుంది.